తేదీ ఫిబ్రవరి 23, వారం సోమవారం, తిథి షష్ఠి ఉదయం 9 గంటల 9 నిమిషాల వరకు, నక్షత్రం భరణి నక్షత్రం సాయంత్రం 4 గంటల 33 నిమిషాల వరకు, వజ్రం రాత్రి 3 గంటల 50 నిమిషాల నుండి తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుండి 3 గంటల 50 నిమిషాల వరకు, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ప్రయాణంలో ఆకస్మిక మార్పులు చేస్తారు, ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, బంధుమిత్రులతో వాండ పట్టింపులు ఉంటాయి, ఇతరులతో వివాదాలు దూరంగా ఉండడం చెప్పదగినది, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, ఏలాంటి నడుస్తుంది, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. వృషభ రాశి. చిన్ననాటి మిత్రులతో సఖ్యత వ్యవహరిస్తారు, స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి, జీవిత భాగస్వామితో శుభకార్యాలు పాల్గొంటారు, నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు, ఉద్యోగస్తులకు ప్రోత్సాహకాలం అందుతాయి. మిథున రాశి. ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు, వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు, కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది, కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు హోదా పెరుగుతుంది, ఆకస్మిక ధనలబ్ధి. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి, చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది, ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి, ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. సింహరాశి. బంధువులతో వివాదాలు కలుగుతాయి, ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు, వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి, నూతన రుణాలు చేస్తారు, దూర ప్రయాణాలు సూచిస్తుంది, ఉద్యోగంలో అదనపు బాధ్యత పెరిగే అవకాశం గోచరిస్తోంది. కన్యా రాశి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, నూతన పరిచయాలు పెరుగుతాయి, స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది, వృత్తి వ్యాపారాలు లాభాలుగా ఉంటాయి, విద్యార్థులకు కాలం అనుకూలం. తులారాశి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది, బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది, కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికం, ఫలితం తక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు, భూ సంబంధించిన క్రయ విక్రయాలు ఆశించిన లాభాలు పొందుతారు, ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది, అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది, వ్యాపారస్తులకు పెట్టుబడులు అంతాయి, ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. ధనుస్సు రాశి. ఉద్యోగ విషయంలో అధికారుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది, ప్రయాణాల్లో మార్పులు అవరోధాలు కలుగుతాయి, సోదరులతో వివాదాలు పెరుగుతాయి, వ్యాపారస్తులకు నిరాశ కలుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. మకర రాశి. వ్యాపారంలో నూతన లాభాలు అందుకుంటారు, చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది, విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు, ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి, దేవాలయ దర్శనం చేస్తారు. కుంభరాశి. కీలక వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి, సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు, ఆకస్మిక ధనలాభం పొందుతారు, భూ సంబంధించిన వివాదాల నుండి బయటపడతారు, వృత్తి వ్యాపార ఉత్సాహంగా సాగుతాయి, ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీనరాశి. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి, చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి, వృధా ఖర్చులు చేస్తారు, నూతన వ్యాపారాలు మందగిస్తాయి, వృత్తి ఉద్యోగంలో కొంత చికాకు కలిగిన కొన్ని పనులు పూర్తి చేస్తారు.